స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం ఏంటంటే, నవగ్రహ మంటపానికి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఎటువంటి నియమాలని పాటించాలి, అలాగే ఏ గ్రహ స్వరూపం నుంచి ప్రదక్షిణ అనేది మొదలు పెట్టాలి, ఎన్ని ప్రదక్షిణ చేయాలి? ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గ్రహాలు అనేకం, కానీ నవగ్రహాలనే జ్యోతిషం శాస్త్రంగా స్వీకరించింది. ఈ నవగ్రహాలలో సూర్యుడు నక్షత్రం, చంద్రుడు ఉపగ్రహం, భూమిపైన మనం ఉన్నాం అని తెలియదా? తెలుసును. కానీ నవగ్రహాలలో వీటిని కూడా చేర్చి మిగతా బుధుడు, గురువు, శుక్రుడు, శని నాలుగింటిని కూడా జతపరచి కనిపించని లేనటువంటి భూమి చుట్టూ చంద్రుడు తిరిగిగా ఏర్పడేటటువంటి ఖండన బిందువులను రాహుకేతువులుగా మార్చి కూర్చి అపసవ్యంగా తిరిగే రూపాలుగా వర్ణించి వెరసి 9 గ్రహాలుగా మనకు అందించిన ఈ జ్యోతిష శాస్త్రంలో అంతుచిక్కని అగాధ రహస్యాలు అనేకం ఉన్నాయి. 3 ఉపగ్రహం, నక్షత్రం మన నివాస స్థానం వేరు. బుధుడు, గురువు, శుక్రుడు, శని ఈ భూమికి సమీపంగా కనిపించేటటువంటి ఇతర గ్రహాలు. కుజుడు, తదుపరి శుక్రుడు, తదుపరి గురువు, శని ఇలాగా చెప్పుకుంటే ఇంకా చాలా ఉన్నాయి అని తెలుసును. నానాలింగద్వాదృతో నానా సూర్యత్వం అష్టౌతు వ్యవసిత ఇది సూర్యమండలాన్యష్టాత్ ఊర్ధ్వం ఆతనుష్వ. వేదంలో ఎన్నో సూర్యమండలాలు, ఎన్నో గ్రహాలు, ఎన్నో నక్షత్రాలు, ఎన్నో ఉల్కలు అంతా కూడా కృష్ణ యజురారణ్యకం ప్రథమ ప్రశ్న వివరిస్తుంది. కానీ ఈ 9 ప్రధానం. 9 అనే సంఖ్య పూర్ణ సంఖ్య, దైవ సంఖ్య. 9 తర్వాత 1, 0 ఆరంభమవుతుంది. దశావతారాలు అంటాం, కానీ 9 అవతారాలే మనం చూచేది. 10వ అవతారం రాబోతుంది, కల్కి అని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే సంఖ్యామానములో కూడా జ్యోతిష శాస్త్రం అంతా కూడా 9 చేత విభాగింపబడుతున్నది. 120 సంవత్సరాలు, 108 నక్షత్రాల పాదాలు, 360 డిగ్రీలలో 9 ప్రమాణం, 27 నక్షత్రాలు 9 చేత అంతా కూడా నవసంఖ్య హరేర్భాగం నవతారా ప్రకీర్తితా. ఈ ప్రమాణాన్ని అనుసరించి ఈ నవగ్రహాలను ప్రాథమికంగా దేహంలో ఉండే రూపాలుగా గుర్తించాలి. పర్యావరణంతటా కూడా ఉండే గ్రహాలుగా స్వీకరించాలి. గ్రహం అంటే గ్రహించేది అని అర్థం. ఎవరో ఒక మూల కూర్చొని నంగి చూస్తూ, నల్లటి బట్టలు వేస్తూ, బిత్తరి చూపులు చూస్తూ ఉంటే ఏదో గ్రహం పట్టిన వాడులాగా ఉన్నాడేమిటి అంటూ ఉంటాం మనం. గ్రహించడం అని అర్థం. ఈ క్రమంలో నవగ్రహ మంటపాన్ని ఈ దేహంలో ఉండే నవగ్రహ స్వరూపంగా గుర్తించే తరుణంలో అరచేతిలోనే నవగ్రహాలు. శుక్రుడు, గురువు, శని, రవి, బుధుడు, చంద్రుడు, అలాగే రాహువు, కేతువు, మధ్యలో కుజుడు. నవగ్రహాలు అరచేతిలోనే. 2 చేతులు జోడించి మనం సూర్య మంటపంలో, నవగ్రహ మంటపంలో ప్రవేశించినప్పుడు పడమర మొహంగా నవగ్రహ ప్రదక్షిణను ఆరంభించాలి. అంటే సూర్యుడు తూర్పు దిక్కుగా చూచే విధంగా మంటపంలో మధ్యలో ఉంటాడు. పడమర దిక్కు చూచే విధంగా శనిగ్రహం కనిపిస్తుంది. శుక్రగ్రహం ఆరంభం చేసి మన ప్రయాణం నడక ఆరంభం చెయ్యాలి. తూర్పు వైపుగా సూర్యుడు, తూర్పు వైపుగా శుక్రుడు చూస్తూ ఉండగా పడమర వైపు శనిగ్రహం చూస్తూ ఉంటాడు. కనుక శుక్రునికి ముందుగా నమస్కారం చేసే విధంగా నిలుచొని నవగ్రహ మంటపంలో ఉండే గ్రహరాజు అయినటువంటి సూర్యుడిని చూచి ఆదిత్యాయ చ సోమాయ, ఆగ్నేయం వైపు చంద్రుడు ఉంటాడు, మంగళాయ బుధాయ చ ఈశాన్యం వైపు కుజుడు ఉంటాడు, గురు శుక్ర శనిభ్యశ్చ మధ్యలో సూర్యుడు ఉండగా ఇరువైపులా కూడా ఒకవైపున కుజుడు, మరొక వైపున గురువు ఉంటాడు. తూర్పు వైపున శుక్రుడు ఉండగా పడమర వైపున శని, అలాగే
వాయవ్యము, ఆ తదుపరి నైరుతి, ఈ దిగ్భాగాలలో రాహుకేతువులు ఉంటారు. శుక్రునితో ఆరంభం చేసి మళ్ళీ మనం వృత్తాకారంగా తిరుగుతూ 9 ప్రదక్షిణాలు చెయ్యాలి అనేది ఆచారంలో ఉంది. 1 ప్రదక్షిణం చేయవచ్చు, 3 ప్రదక్షిణలు చేయవచ్చు, 9 ప్రదక్షిణలు చేయవచ్చు. 9తో ముడిపడి మాత్రమే ఈ ప్రదక్షిణల సంఖ్యను మనం అలవాటుగా పెట్టుకోవాలి. 27 సార్లు, 54 సార్లు, 108 సార్లు సంఖ్య పైన దృష్టి పెట్టకూడదండి. అలాగే లోపం లేకుండా చేసే ప్రయత్నం చేద్దాం. అన్నింటికంటే కూడా ముఖ్యంగా నవగ్రహ ప్రదక్షిణ చేసే సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేయాలి. అంతేకాని సంకల్పాలతో ఇది కావాలి అది కావాలి అనే ఆలోచన చేయకూడదు. దేహంలోనే నవగ్రహాలు, ప్రపంచమంతా నవగ్రహాలు. నవగ్రహ అనుగ్రహం ఉంటేనే దేవతానుగ్రహం అనే విధంగా ప్రదక్షిణలు చేయాలి. గురుగారు, ఇక మరో సందేహం. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మనం కూష్మాండ దానం చేస్తూ ఉంటాం కదా, ఇలా దానం చేయటంలో అంతరార్థం ఏంటో తెలియజేస్తారా? కూష్మాండము అంటే గుమ్మడికాయ. దేవతా సంబంధంగా చేసేటటువంటి బలిదానాలలో గుమ్మడికాయని బలిగా అర్పిస్తాం. పితర దేవతలకు చేసేటటువంటి వంటకాలలో గుమ్మడికాయ కూర తప్పనిసరి అంటాం. శుభకార్యాలలో సైతం కొన్ని ప్రాంతాలలో గుమ్మడికాయ కూర చేస్తారు. గుమ్మడికాయ సమస్త దేవతలకు ఆలవాలంగా కూడా గ్రహించిన సంప్రదాయం. దృష్టి దోషం తొలగించుకోవాలి, గుమ్మడికాయని వీధి గుంబంలో వేలాడదీయాలి, గుమ్మడికాయ దానం ఇవ్వాలి అంటూ తెలియజేస్తుంది. వేదంలో ఈ గుమ్మడికాయని కూష్మాండం అనే సంస్థలో బోధిస్తాం కనుక కూష్మాండ సూక్తం అనే ఒక ప్రత్యేక సూక్తం ఉంది. కూష్మాండ గణ హోమాల పేరిట ప్రాయశ్చిత్త విధిలో ఒక హోమ ప్రక్రియ కూడా ఉంది. కృష్ణయజురారణ్యకం 2వ ప్రశ్నలో ఒక అనువాకం ఉంది. కూష్మాండేర్జుయాత్ యోపూత ఇవ మన్యేత యథా ఆస్తేనో యథా భ్రూణైవ మేష భవతి యో నౌ రేతస్సింఛతి యతర్వాచీ రమేనో భ్రూణత్యాయాస్తస్మాన్ వా. కూష్మాండ సూక్తాదులలో ఈ మంత్రాలన్నీ అనేకం ఉన్నాయి, అర్థాలు చాలా ఉన్నాయి. మనం అన్నింటినీ వాచ్యంగా చెప్పలేం, కానీ చేసే సమస్త తప్పులు తెలిసి తెలియక మనస్సు చాలా చంచలమైనది. ఎంత పరమాత్మ పైన మనం కేంద్రీకృతం చేయాలి అన్నా కూడా చంచలమవుతుంది. ఇల్లాలు, ఇల్లు, పిల్లలు అనే ఆలోచన ఉన్నా కూడా చాంచల్యమైన బుద్ధి కారణంగా మనస్సు పరిపరి విధాలుగా పరిభ్రమిస్తుంది. కనుక ఆ దోషాలన్నీ తొలగిపోవాలి. కూష్మాండ సూక్తం రోజు పారాయణం చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి అంటుంది వైదిక వాంగ్మయం. పారాయణం చేసినా లేక విన్నా కూడా అంతే పుణ్యం మనకు లభిస్తుంది. సహ వై దేవానాం చాసురాణాం చ యజ్ఞో ప్రతతావాస్తాం వజగ్గు స్వర్గం లోకమే ఏష్యామ వజమే ఏష్యామ అంటూ ఈ 2వ ప్రశ్న ఆరంభమవుతుంది. అందులో 2వ అనువాకం కూష్మాండ సూక్తం. గుమ్మడికాయకు ప్రతీకగా చెప్పే ఈ శబ్దాన్ని మనం పరిశీలన చేస్తే సమస్త పాపాలు తొలగించుకోవడం కోసం కూష్మాండం గుమ్మడికాయని దానం ఇవ్వాలి. చిన్న పిల్లవాడు అందంగా కనిపిస్తే గుమ్మడికాయలాగా ఉన్నాడు అంటాం, గుమ్మడి పండులాగా ఉన్నాడు అంటాం. మంచి భర్త రావాలి అనేటటువంటి తాపత్రయంతో అమ్మాయి గుమ్మడి ఆకుల పైన గొబ్బెమ్మలను సిద్ధం చేసి చుట్టూ తిరుగుతూ ప్రార్థన చేసుకుంటుంది గౌరమ్మని. కనుక గుమ్మడికి, గుమ్మడి ఆకుకు, గుమ్మడి పండుకు, గుమ్మడి దానానికి తెలుగువారు ఇంత ప్రాశస్త్యాన్ని ప్రాధాన్యతను అందించారు. తెలుగువారు ఇంట పూర్వం అలా 2 గింజలు వేస్తే గుడిసె అంతా కూడా పాగిపోయే గుమ్మడి తీగ. ఆ తీగకి గుమ్మడికాయ భారం కాదు. తల్లికి పిల్లవాడు భారమవుతాడా? బతుకమ్మని గుమ్మడి ఆకులో సిద్ధం చేసే మనం ఎన్ని పూలతో పేర్చినా, ఎంత గునుగు ప్రపంచం పెట్టినా చిట్ట చివరన పెట్టవలసిన, అలంకరించవలసిన పువ్వు గుమ్మడి పువ్వు. ఇది అర్థం. కాలసర్ప దోషం అంటే ఏమిటి? జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ కాలసర్ప దోషానికి నివారణ మార్గాలు ఏమున్నాయి? జ్యోతిషపరమైనటువంటి సంప్రదాయాన్ని పరిశీలించినట్లయితే ఈనాటి కాలంలో పరిహారాలు, పరిష్కారాలు అనేకం ఉన్నాయి. జ్యోతిషంలో 9 గ్రహాలు ఏ స్థానంలో ఎక్కడ ఉన్నా కూడా
మంచి చెడు అనే రెండింటిని మనకు కలిగిస్తూ ఉంటాయి. అఖండమైన విజ్ఞానాన్ని ఆలోచనను అందించేటటువంటి గురుగ్రహం క్యాన్సర్ రోగాన్ని తెచ్చిపెడుతుంది. ఇల్లు ఇల్లాలు సంపద ధనము ఆస్తి సమస్తాన్ని అందించేటటువంటి శుక్రగ్రహం షుగర్ వ్యాధిని కూడా కలిగిస్తుంది. ఈ సందర్భంలో రాహువు కేతువు అనే 2 గ్రహాలు ఇవి లేనివి, కనిపించనివి. సూర్యుని చుట్టూ భూమి తిరిగేటటువంటి వృత్తం ఊహాజనిత వృత్తం, భూమి చుట్టూ చంద్రుడు తిరిగేటటువంటి ఊహాజనిత వృత్తం, ప్రధానమైన ఈ సూర్య సంబంధంగా ఉండే వృత్తాన్ని చంద్రవృత్తం ఖండించే ఖండన బిందువులే రాహువు కేతువు. జ్యోతిష చక్రంలో స్థానాలలో గ్రహాలను వేసినప్పుడు రాహువు కేతువు ఈ ఇరువురు 180 డిగ్రీలలో ఉంటారు. ఎప్పుడు 7వ ఇంట పరస్పర ఈక్షణాలు ఖండన బిందువులు కదా. గ్రహాలన్నీ మిగతా 7 ఒకవైపున చేరితే దానికే కాలసర్ప దోషం అని పేరు. ఇలా కాలసర్ప దోషాలు జాతక చక్రంలో 144 రకాలున్నాయి అంటూ శాస్త్రం వివరిస్తుంది. 144 రకాల కాలసర్ప దోషాలలో శంఖపాల తక్షక నాగ అనేక నామాలను శాస్త్రం పరిహార రూపంలో వివరించింది. తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారం ఒక్కటే, ఓం నమః శివాయ, శివారాధన. శివుడు గరళకంఠుడు, అలాగే కాలాన్ని సర్పంగా మార్చి గళసీమలో అలంకరించుకున్న పరమదైవం. శివారాధన చేస్తే కాలసర్ప దోషం తొలగిపోతుంది. ఇందు నిమిత్తమై శివాలయాన్ని దర్శించడం, శివాభిషేకం చేయడం, శివ సన్నిధానంలో యథాశక్తి పంచామృతములతో స్వామిని సేవించుకోవడం, ఎంతగా శివ ధ్యానం చేస్తే అంతగా కాలసర్పదోషం తొలగిపోతుంది. ఇది అర్థం. గురుగారు, అంతా మన చేతుల్లోనే ఉంటుందని చెప్తూ ఉంటారు. మన చేతిలో ఉన్నటువంటి రేఖలను చూసి మన జాతకం చెప్పే హస్త సాముద్రికం యొక్క ప్రత్యేకత ఏంటి? హస్త సాముద్రికం సముద్రుడు అనే మహానుభావుని వలన ఈ శాస్త్రం శాస్త్రీయమైన రూపాన్ని సంతరించుకున్నది అని జ్యోతిషం వివరిస్తుంది. సిద్ధాంతం, సంహిత, హోర, ప్రశ్న, శకునం అనే 5 విధాలుగా ఉండేటటువంటి 5 అంగాలతో ఉండేటటువంటి జ్యోతిష శాస్త్రంలో శకునము అనే 5వ విభాగములో సాముద్రికము ఒకటి. ఇందులో హస్త సాముద్రికము అరచేతిని చూచి అరచేతిలో ఉండే రేఖలు చూచి మన భవిష్యత్తును సూచించడం, శరీరమును చూచి శరీరములో ఉండేటటువంటి అవయవాదుల స్థానములను చూచి కనురెప్పలు దట్టంగా ఉన్నాయా కలిసి ఉన్నాయా, పెదవులు వంకరలు తిరిగి ఉన్నాయా లేక సవ్యంగా ఉన్నాయా, చెవి తమ్మెలు పెద్దగా ఉన్నాయా చిన్నగా ఉన్నాయా, ప్రతి విషయం కూడా జ్యోతిషంలో ఒక చెప్పబడిన అంశమే అవుతుంది. ఎదుటివారిని చూచి ఎదుటివారి రూపురేఖలు చూచి రేఖలు చూచి వారి మనస్తత్వాన్ని అంచనా వేయడం ఈ శాస్త్రం మనకు అందించేటటువంటి ప్రయోజనం. ఇది సత్యం, నిక్కమైన నిజమైనటువంటి శాస్త్రం. మనకు చెప్పేటటువంటి వారు సవ్యంగా చెప్పకపోవడంతో శాస్త్రం పైన అపోహలు పెరిగిపోతున్నటువంటి ఈనాటి కాలం నేపథ్యంలో శాస్త్రం తప్పు కాదది. పంచాంగం చింపివేస్తే నక్షత్రాలు మాసిపోతాయా? హస్తరేఖలు ప్రతి 6 నెలలకు ఒకసారి మారుతూ ఉంటాయి. ఫీటస్గా ఉన్న సమయంలో 272 రోజులలో తల్లి కడుపున ఉన్న కాలంలో ఆ శిశువు పిడికిలి బిగించి ఉన్న కారణం చేత ఈ రేఖలు ఏర్పడతాయి అని మాట్లాడే ఆధునికులు ఏ ఇద్దరి చేతిలో ఉండే రేఖలు కూడా సమానంగా ఉండవు అన్న అంశాన్ని అంగీకరిస్తారు. కొన్ని వందల చేతులను చూచి కొన్ని వేల లక్షల రేఖలను చూచి పట్టికలుగా సిద్ధం చేసి పూర్వకాలంలో మహర్షులు ఒక శాస్త్రాన్ని స్థిరీకరించి స్టాటిస్టిక్స్ వలె నిరూపించి చెప్పిన శాస్త్రం సాముద్రిక శాస్త్రం. ప్రధానంగా ఉండే 13 రేఖలలో జీవన రేఖ, బుద్ధి రేఖ, హృదయ రేఖ, వివాహ రేఖ, సంతాన రేఖ, విద్యారేఖ, కుజరేఖ, యాక్సిడెంట్స్ అవుతాయా లేదా చెప్పే 2వ రేఖ, అలాగే భోజన రేఖ, ఆయుర్దాయ రేఖ, ఉపరేఖలు ప్రధానంగా అరచేతిలో 13 రేఖలు ఉంటాయి. ఇవి కాకుండా ఉపరేఖలు వేలాది, ద్వీపాలు, బిందువులు, సింధువులు, చుక్కలు, ఖండల బిందువులు, ఆర్షరేఖలు
18 అనేకం ఉంటాయి. ఇవి మారుతూ ఉంటాయి. వీటిని చూచి జపం చేసే వ్యక్తి, తపస్సంపన్నుడైన వ్యక్తి ఇది జరుగుతుంది అని చెబితే జరిగి తీరుతుంది. కాబట్టి సముద్రుని అనుగ్రహం ద్వారా మనకు లభించిన ఈ శాస్త్రం ఈనాటి కాలంలో అంచనాలు తప్పడం, పొల్లుపోవడం, కొన్ని సందర్భాలలో నిజం కాకపోవడం కారణంగా అనేకులు శాస్త్రాన్ని నిందిస్తున్నారు. ఇది దోషం. చెప్పే వ్యక్తులది ఆ దోషం, అంతేకాని శాస్త్రానిది కాదు. చెప్పిన సామెత అయినా మళ్ళీ చెప్పుకుందాం. పంచాంగం చింపివేస్తే నక్షత్రాలు మాసిపోతాయా? మనం సరిగా చెప్పడం లేదంటే అది మన దోషం కానీ శాస్త్ర దోషం కాదు. ఇది సాముద్రిక శాస్త్రం. గురువుగారు, నోముల్లో 1,00,000 ఒత్తుల నోము ప్రత్యేకత ఏమిటి? ఇటువంటి నోములు చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? వ్రతం అంటే నిత్యమైనది అని అర్థం. వ్రత్యతే అనేనా, అది ఎలాగో నోము అంటే నోచుకునేది అని అర్థం. ఎవరికి వారు చేసుకునేది అని. 1,00,000 ఒత్తుల వ్రతం నియమంతో కూడుకున్నది. 1,00,000 ఒత్తుల నోము ఎవరికి వారు చేసుకునేది. కార్తీక మాసంలో 10,000 ఒత్తుల కట్ట తెచ్చి 100 కట్టలు వెలిగిస్తే 1,00,000 ఒత్తుల నోము అయిపోతుందా? 10 కట్టలు వెలిగిస్తే 1,00,000 అవుతాయా? 10 లక్షలు వెలిగిస్తే 1,00,000 అవుతుందా? 1,00,000 దీపాలు వెలిగించామా, 1,00,000 దీపాలు వెలిగించామా? తాపత్రయం ఇది కాదు. ఇక్కడ ప్రధానంగా 1,00,000 ఒత్తుల నోము అనేది మహిళలకు సంబంధించినది. సాధారణంగా ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో చతుర్దశి వరకు, పాడ్యమి నుంచి లేక పంచమి నుంచి చతుర్దశి వరకు 9 రోజులలో ఎప్పుడైనా చేస్తూ ఉంటారు. కార్తీక మాసం వరకు ఈ వ్రతాన్ని పాటిస్తూ ఉండగా మహిళ ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకున్నారో వారు స్వయంగా ఈ వత్తులను చేయాలి. మాసిక నియమాలలో పోకూడని స్థలాలకు పోవలసి వస్తుంది, చేయకూడని పనులు చేయవలసి వస్తుంది. పొరపాటుగా కొన్ని, అనుకోకుండా కొన్ని, తెలియక కొన్ని, తెలిసి కొన్ని దోషాలు చేస్తూ ఉన్నటువంటి కారణంగా ఆ దోషాలన్నీ తొలగించుకోవడం కోసం 1,00,000 ఒత్తుల వ్రతం అనే వ్రతాన్ని పురాణ ప్రపంచం, భవిష్యోత్తర పురాణం తెలియజేసింది. ఈ వ్రతాన్ని ఆచరించే సమయంలో యథాశక్తి వారి చేతులతో వత్తులు సిద్ధం చేసుకోవాలి. ఆ సమయంలో శ్రీరామ శ్రీరామ రామనామ జపం చేయాలి. గోవింద గోవింద అని కూడా చెప్పవచ్చును అని ఆ వ్రతం తెలియజేస్తుంది. 1,00,000 చేయాలా? 1,00,000 రామకోటి వ్రాయడం లేదు. సంకల్పం ఉండాలి. కానీ ఎంత ప్రయాణమైనా 1 అడుగుతో ఆరంభమవుతుంది. యథాశక్తి కాలాన్ని సద్వినియోగపరిచే మార్గాలలో ఈ నియమాలు కొన్ని. చేతి నిండా పని లేకపోవడంతో ఈనాటి కాలంలో చేతిలో చరవాణి ఉన్నది కదా అని చెప్పేసి నొక్కేసి చూపుడు వేలు సైజు బాగా తగ్గించేసుకొని దురదృష్టం పాలవుతున్నారు ఎవరైనా కూడా. అన్నట్టు సాముద్రికంలో ఇది కూడా ఒక అంశం. ఉంగరం వేలి కన్నా చూపుడు వేలు కాస్త తక్కువగా ఉండాలి. ఉంగరం వేలు పొడవుగా ఉంది, ఆరోగ్యదాయకం, జ్ఞానదాయకం, అర్థదాయకం. చూపుడు వేలు చాలా పెద్దగా ఉంది, జ్ఞానదాయకం, దరిద్ర కారణం. ఈ వేలు మరింత పొట్టిగా చేసుకుంటూ, ఈ వేలు కూడా మరింత పొట్టిగా నొక్కుతూ ఇవి అన్నీ ఇంతగా మార్చుకుంటూ చరవాణిలో కాలహరణం చేస్తూ సవ్యంగా ఆ కాలాన్ని వినియోగించకుండా పోతున్నారు. కనుక సంప్రదాయంలో ఈ వ్రతాలు ఇలాంటివి అనేకం ఉన్నాయి. తెలుసుకుందాం, పాటిద్దాం. గురువుగారు, నవరత్న ఉంగరాన్ని ధరిస్తే గ్రహపరమైనటువంటి దోషాలన్నీ తొలగిపోతాయా? ఎవరైనా ఈ ఉంగరాన్ని ధరించవచ్చా? నిరభ్యంతరంగా ఎవరైనా నవరత్న ఉంగరాన్ని ధరించవచ్చు అంటుంది శాస్త్రం. నక్షత్రాలకు అనుకూలంగా రత్నధారణ ఒక పరిహారం. శాంతి ప్రక్రియలలో మనం చేసేటటువంటి 5 విధాలుగా ఉండేటటువంటి పరిహార మార్గాలలో 5 ప్రధానమైనది యంత్రం, తంత్రం, మంత్రం, మణిధారణ, ఔషధ స్వీకారం. ఈ 5 మణిధారణ అనేది ఒకటి. మణి, మంత్ర, యంత్ర, తంత్ర, ఔషధములు అనే మనోమార్గంలో కూడా ఈ 5 బోధిస్తుంది పరిహార మార్గం. మణిని ధరించడం కృత్తికా నక్షత్రం వాళ్ళు,
కెంపు ధరిస్తే ఉద్యోగం వస్తుంది అనుకుంటారు. రోహిణీ నక్షత్రం వారు ముత్యం ధరిస్తే లాభం కలుగుతుంది అని కూడా భావన చేస్తూ ఉంటారు. రోహిణీ నక్షత్రం, భరణీ నక్షత్రం, వజ్రం, ఇలా ఒక్కొక్క నక్షత్రాన్ని శతభిషం, రాహువు, స్వాతి, వైఢూర్యం, గోమేధికం, ఇలా వీటిని అశ్విని, కేతువు, ఈ రూపంలో మూల, మఘ, కేతు నక్షత్రాలు. నక్షత్రం ఏమిటో తెలుసుకొని రత్నాన్ని ధరించడం చిక్కుతో కూడుకున్న అంశం అవుతుంది. జాతక చక్రంలో ద్వితీయ భావంలో ఏ గ్రహం ఉన్నదో ఆ గ్రహానికి సంబంధించిన రత్నాన్ని ధరిస్తే అద్భుతమైన ప్రయోజనం సాధించవచ్చు అని రత్నశాస్త్రం చెబుతుంది. అయితే నక్షత్రం ఏదో నక్షత్రానికి సంబంధించిన రత్నాన్నే ధరించాలి అని మరి ఒక సూత్రం చెబుతుంది. మరి నక్షత్ర రత్నం ధరించాలా, లేక ద్వితీయ భావంలో ఉండే రత్నం ధరించాలా, లేక నష్టం కలిగించే, కీడు కలిగించే భావంతో ఉన్న కారణంగా ఏదో ఒక రత్నాన్ని ధరించాలా? ఇలాంటి చిక్కు ప్రశ్నలు అనేకం ఉన్న సందర్భం చేత నవరత్న ధారణ సులభం అని కూడా శాస్త్రం వివరిస్తుంది. ముఖ్యంగా అందరికీ వారికి జాతకాలకు సంబంధించిన నక్షత్రాల జ్ఞానం తెలియకపోవచ్చు. ద్వితీయాధిపత్యం భావనలు అనేవి గోచారరీత్యా మారుతూ ఉంటాయి కనుక నవరత్న ధారణ శ్రేష్టం. మధ్యలో కెంపు ఉండే విధంగా, పై భాగంలో వజ్రం ఉండే విధంగా రత్నధారణ చెయ్యాలి. నీలము, గోమేధికము, వైఢూర్యము దిగువ భాగంలో, కెంపు, పగడము, కనకపుష్యరాగము మధ్యలో, వజ్రము, ఎమరాల్డ్ అంటే పచ్చ, పర్ల్ అంటే ముత్యము పై భాగంలో ఉండే విధంగా రత్నధారణ చెయ్యాలి. ముత్యము, వజ్రము, పచ్చ ఆలోచనలకు ప్రతీక. కనకపుష్యరాగము, కెంపు, పగడము సైన్యాధిపతి, మంత్రి, రాజు వలె అడ్మినిస్ట్రేషన్ అధికారానికి ప్రతీక. నీలము, గోమేధికము, వైఢూర్యము సేవక గుణానికి ప్రతీక. ఈ భావాలతో నవరత్నాంగుళిజకాన్ని ఉంగరం వేలికి ధరిస్తే నవగ్రహాల అనుగ్రహం మనకు లభిస్తుంది. గురుగారికి మరో సందేహం, బజరంగ బలి అని హనుమంతుడిని ఎందుకు పిలుస్తారు? నిజానికి ఆంజనేయుడికి అతి ప్రియమైనటువంటి నామం ఇది. భజరే స్తోత్రం చేద్దాం. రంగము మనస్సు, బలి వీరుడా అని అర్థం. ఉత్తర భారతదేశంలో ఆంజనేయ స్వామి వారిని బజరంగ బలి అని సంబోధన చేస్తూ ఉంటారు. రామచరిత మానస్ అందులో పలుమార్లు ఆ స్వామిని ఈ మాటతో సంబోధన ఉన్న కారణం చేత ఉత్తర భారతీయులు పలువురు ఆంజనేయ స్వామి వారిని జయ బజరంగ బలి అని పిలవడంతో తెలుగువారమైన మనకు, అలాగే దక్షిణ భారతీయులైన వారందరికీ కూడా ఈ పదజాలం అలవాటులోనికి వచ్చేసింది. ఆంజనేయ స్వామి వారికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి శబ్దము హనుమ. తంత్రశాస్త్రంలో హనుమ ఇది శబ్దం, ఈ శబ్దాన్ని 12 వారం జపిత్వా 12 సార్లు జపం చేస్తే సమస్త దోషాలలో నుంచి కూడా ఆంజనేయ స్వామి మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు అని కూడా తంత్రశాస్త్రం ప్రత్యేకంగా వివరిస్తుంది. జయ హనుమాన జ్ఞాన గుణసాగర, జయ కపీశతిహులోకపురజాగర, రామదూత అతిరిత బలధామ, ఇలా 40 శ్లోకాలతో లేక చౌపాయితో కూడుకొని దోహాలతో ఉండేటటువంటి హనుమాన్ చాలీసా పారాయణ చేసిన అనంతరం జయ బజరంగ బలి అని అంటూ ఉంటారు. ఈనాటి కాలంలో రాధే రాధే అన్న పదం వింటున్నాం. శ్రీ గురుదత్త, జయ గురుదత్త, దత్త దత్త అని కూడా వింటున్నాం. జై శ్రీరామ్ అని కూడా వింటున్నాం. జై సియారాం అని కూడా వింటున్నాం. శ్రీరామ జయం అని కూడా వింటున్నాం. జై బజరంగ బలి అని కూడా వింటున్నాం. ఇవన్నీ కూడా మనలో ఉండేటటువంటి ప్రకృతిని ప్రపంచానికి తెలియజేసేటటువంటి నినాదాలు. జై బజరంగ బలి అనగానే ఉద్వేగ ప్రకృతి మనలో చేరుతుంది. ఏ పని అయినా సానుకూలంగా మార్చుకోవాలి, సాధించాలి అనే పట్టుదల మనలో చేరుతుంది. ఆంజనేయ స్వామి కదా సాధించింది కనుక మనం కూడా బజరంగ బలి అందాం,
గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.